ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీడీఎస్ బియ్యం దందా విచ్చలవిడిగా జరుగుతోంది. పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమ వ్యాపారం బహిరంగంగానే సాగుతోంది. ఏపీ నుంచి గుజరాత్కు 300 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ను తరలిస్తుండగా నల్గొండ జిల్లా వాడపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా రైస్ కొనుగోలు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఒడిషా, కాకినాడ, గుజరాత్తో పాటుగా పోర్టు ద్వారా పీడీఎస్ రైస్ ఏకంగా దేశం దాటుతోందన్నారు. నెలకు 12 నుంచి 15 లారీల పీడీఎస్ బియ్యంతో ముఠా అక్రమ వ్యాపారం చేస్తోందని తెలిపారు. రైట్, ఇప్పుడు మరి సీజ్ ద షిప్ అని ఏ నాయకుడు అనట్లేదు, సీజ్ ద ట్రక్స్ అని కూడా అనని పరిస్థితి మనం చూస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీడీఎస్ బియ్యం దందా విచ్చలవిడిగా జరుగుతోంది. పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమ వ్యాపారం బహిరంగంగానే సాగుతోంది. ఏపీ నుంచి గుజరాత్కు 300 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ను తరలిస్తుండగా నల్గొండ జిల్లా వాడపల్లి చెక్పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా రైస్ కొనుగోలు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఒడిషా, కాకినాడ, గుజరాత్తో పాటుగా పోర్టు ద్వారా పీడీఎస్ రైస్ ఏకంగా దేశం దాటిస్తోందన్నారు. నెలకు 12 నుంచి 15 లారీల పీడీఎస్ బియ్యంతో ముఠా అక్రమ వ్యాపారం చేస్తోందని తెలిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో నెలకు 12 నుంచి 14 ట్రక్లు వెళ్తుంటే ఏం చేస్తున్నారు అధికారులు? ఎవరి కనుసన్నల్లో ఇదంతా జరుగుతోంది? ఎక్కడికి వెళ్తోంది ఈ పీడీఎస్ బియ్యం? అది స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలు అన్ని నిర్వీర్యమైంది. ఒకవైపు మనం చూసుకోవచ్చు, మేలచెరువు మండల పరిధిలో రామపురంలో జరిగినటువంటి కల్తీ మద్యం ఘటన మర్చిపోక ముందుకే 10 రోజుల తేడాతోటి ఏదైతే విచ్చలవిడిగా ఏపీలో జరుగుతున్నటువంటి పీడీఎస్ రైస్ దందాకు సంబంధించి కూడా వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవమైనటువంటి దృశ్యం ఇక్కడ మన విజువల్స్ లో వెనుక కనిపిస్తున్నటువంటి లారీ సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 300 క్వింటాలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేట, ఏదైతే గురజాల లాంటి ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా ఈ పీడీఎస్ దందాన్ని అటు గుజరాత్ తో పాటు ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ కూడా భారీగా సొమ్ము చేసుకుంటున్నటువంటి ఉదంతం అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం నిన్న చూసుకున్నట్లయితే 5వ తారీఖు వాడపల్లి 5వ తారీఖు ఏదైతే వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ఏదైతుందో సరిహద్దు వద్ద ఒక గుజరాత్ కి సంబంధించినటువంటి వెహికల్ మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ వెహికల్ లోనే దాదాపు 300 క్వింటాలకు సంబంధించినటువంటి 600 బస్తాల పీడీఎస్ రైస్ అయితే గుజరాత్ కు తరలిస్తుండగా ఇక్కడ వాహనాల తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలోనే లారీలో పీడీఎస్ రైస్ ని గుర్తించినటువంటి పోలీసులు ప్రస్తుతం అయితే సీజ్ చేసి మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ఒకసారి చూసుకున్నట్లయితే కొమ్మలపాటి శ్రీనివాస్ తో పాటు వెంకట సుబ్బారావు, మహేష్ రెడ్డి, రమేష్ తో పాటు సగ్నాల శ్రీనివాస్, సాయి, మన్సుఖ్ మక్వాన్. అంటే మన్సుఖ్ భాయ్ ఎవరంటే A7 గా ఉన్నటువంటి మన్సుఖ్ భాయ్ గుజరాత్ లో పీడీఎస్ రైస్ ఇక్కడ నుంచి ఏపీలోని పలు ప్రాంతాల నుంచి గుజరాత్ కి ఆ పీడీఎస్ రైస్ ని తీసుకెళ్లి అక్కడ ఎక్కువ ధరకి అమ్ముతున్నటువంటి మన్సుఖ్ భాయ్ ఆర్డర్ ఇచ్చినటువంటి క్రమంలోనే కొమ్మలపాటి శ్రీనివాస్ ప్రధానంగా ఇందులో A1 గా ఉన్నటువంటి శ్రీనివాస్ కి ఆర్డర్ ఇచ్చారు. ఈ శ్రీనివాస్ కి ఆర్డర్ ఇచ్చినటువంటి క్రమంలోనే గత 11 నెలలుగా విచ్చలవిడిగా తరలిపోతున్నాయి. గుజరాత్ తో పాటు గుజరాత్, అహ్మదాబాద్ కావచ్చు, సూరత్ కావచ్చు, ఇటు తమిళనాడు, పుదుచ్చేరి పోర్టుల నుంచి కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అదే సమయంలో ఏపీలో ఉన్నటువంటి కాకినాడ పోర్టు ద్వారా కూడా విదేశాల్లోకి దక్షిణాఫ్రికా లాంటి ప్రాంతాలకు కూడా ఈ పీడీఎస్ దందా అయితే సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పీడీఎస్ దందా అసలు మొత్తం అంటే గత 11 నెలలుగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలోని పలు మండలాలు ఏవైతే గురజాల కావచ్చు, మాచర్ల లాంటి ప్రాంతాలు కావచ్చు, నరసరావుపేట లాంటి ప్రాంతాల నుంచి అక్కడ ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులు ఏవైతే తెల్ల రేషన్ కార్డుల ప్రభుత్వం ఇచ్చేటువంటి పీడీఎస్ దందాని ఆ పీడీఎస్ రైస్ ని కేజీ 11 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఆ తర్వాత దాన్ని పాలిష్ చేసిన తర్వాత 35 రూపాయలకి దాన్ని 35 నుంచి 40 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక కేజీ మీద దాదాపు 25 నుంచి 29 రూపాయల వరకు కూడా లాభం పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు నెలకి 12 నుంచి 15 లారీల వరకు కూడా కేవలం ఈ పల్నాడు జిల్లా లాంటి ప్రాంతాల నుంచే తరలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క లారీకి దాదాపు చూసుకున్నట్లయితే 7,20,000 రూపాయలు ఈ మాఫియా ఏదైతుందో మాఫియా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం సరిహద్దులు దాటించినందుకే 3 లక్షల రూపాయలు ఏదైతే కమిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. దీని అంతటి వెనక ఎవరున్నారంటే టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతల హస్తం ఉన్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆ దిశలో పోలీసులు అయితే విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. హరి, రైట్ అశోక్.